అరే అయిపోయిందిరా అతను గన్సి సింగ్ చేస్తున్నాడు. ఒకరు అయిపోయారు. ఎక్కడి నుంచి వస్తున్నారు అరే సోల్ కింగ్ వస్తున్నాడు అని చెప్పి వెయిట్ చేసి అమ్మ హాయ్ గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద మళ్ళీ ఒక కొత్త వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి క్లిక్ చేశారు అనుకుంటున్నా. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. చెప్పు. నేను రీసెంట్ గా స్ట్రీమ్ పెట్టినప్పుడు లాస్ట్ లో స్ట్రీమ్ ఎండింగ్ లో ఫన్ రూమ్స్ అని పెట్టా. దాంట్లో ఒక అతన్ని హ్యాక్ ఎక్కించుకొని యాడ్ చూస్ చేస్తూ కొడుతున్నాడు బ్రో. మైండ్ పోయింది మచ్చా నాకు. ఒక్క సెకండ్ ఒకసారి మీకు అతను కొట్టింది ప్లే చేస్తా చూడండి. హ్యాకర్ అనుకుంటా. అరే బ్రో ఒరే ఎమ్మడ్రా నాయన వీడు. చూసారు కదా మచ్చా ఇలా కొడుతున్నాడు. నేను అతనికి ఎమ్మడే రిక్వెస్ట్ పెట్టా, లైవ్ లోనే రిక్వెస్ట్ పెట్టాను, అతనితో మాట్లాడా. ఆ నెక్స్ట్ డే బ్రో నీతో ఒక కంటెంట్ చేయాలని అతను అడిగాను. ఏంటి బ్రో చెప్పు బ్రో అని చెప్తే అతను ఇంకా ఆ నెక్స్ట్ డే నేను డిస్కౌంట్ లోకి యాడ్ చేసి మాట్లాడాను. బ్రో నీకు మా గిల్ మేట్స్ 4 మెంబర్స్ ఆపోజిట్ వస్తారు, నువ్వు కొట్టగలవా అని అతను అడిగితే మీ గిల్ మెంబర్స్ నే కాదు బ్రో ఇంకా ఎవరైనా తెచ్చుకో కొడతా అన్నాడు. పెద్ద మాట అన్నాడు సార్. నాకు ఆగలేదు. అతను ఎమ్మడే ఇంకా గేమ్ లోకి పిలిచి మాట్లాడి గేమ్ ఆడాము. వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది గైస్. ఓకేనా? వీడియోలోకి వెళ్లే ముందర నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తా. అదేంటంటే ఇంకా వీడియో చూస్తున్నావు కానీ లైక్ చేయట్లేదు, కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. మనం 10K ఫాలోవర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం ఇన్స్టాగ్రామ్ లో. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి ఫాలో అవ్వటం మర్చిపోకు. ఇంకా ఏం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ద వీడియో గైస్. ఇంకా ఏం లేట్ చేయకుండా ఓకేనా ఆ బ్రోని గ్రూప్ లోకి యాడ్ చేసి ఆ బ్రోతో మాట్లాడదాం. తర్వాత మన గిల్డ్ మెంబర్స్ కూడా యాడ్ చేసి మన లెజెండ్స్ తో కూడా మాట్లాడదాం. కమాన్ గైస్, కొడతారా లేదా మన వాళ్ళని కనుక్కుందాం. ఎవరిని యాడ్ చేద్దాం? సోల్ ని యాడ్ చేస్తా, అరియాన్ యాడ్ చేస్తా, హ్యాకర్ బ్రోని యాడ్ చేస్తా. అరే సోల్, హలో 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 వాయిస్ వస్తుందా? మనం నిన్న రీసెంట్ గా లైవ్ పెట్టాం, గుర్తుందా? లైవ్ లో కొత్త హ్యాకర్ వచ్చాడు. అతనితో మీరు 1v4 ఆడాలి. ఓకేనా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దాంట్లో మీరు ఇప్పుడు ఎవరెవరు ఉంటారంటే నువ్వు ఉంటావు, అరియన్ ఉంటాడు, ఓకేనా, ఎంఎస్ కింగ్ ఉంటాడు, కింగ్ ఉంటాడు మీతో పాటు. ఓకేనా? ఓకే ఓకే. మీరు నలుగురు కలిపి ఇతను ఒక్కనే కొట్టాలి. బాగుందనా? నిజం బాగుంది. ఇప్పుడు ఆ బ్రో ఆడతాడో లేదో కనుక్కుందాం. హలో హ్యాకర్ బ్రో. ఏంటి బ్రో కొట్టేస్తావా? బ్రో నిన్న ఎలా వచ్చావు బ్రో? నువ్వు రూమ్ లో ఐడి పాస్వర్డ్ ఇస్తే వచ్చా బ్రో. మహానుభావుడు బ్రో అట్లా వచ్చి హ్యాక్ యూజ్ చేసి కొట్టడం బాగుంటదా బ్రో? అర్థం కావట్లా. వాళ్ళు ఎంతో కష్టపడి గేమ్ ప్లే నేర్చుకొని ఆడుతా ఉంటారు. నువ్వు సింపుల్ గా హ్యాక్ వేసుకొచ్చుకొని టప్ టప్ కొట్టేసి వెళ్ళిపోతున్నావు. ఇది తప్పు. బాటిల్ బ్రో వాళ్ళని బాటలు అంటున్నావా? సిగ్గుండాలరా గైస్ ఏమన్నారు తెలుసా? అయితే నువ్వు మీరు రియల్ గా గేమ్ ఆడే వాళ్ళు బాటలు అంట. బాటిల్ బ్రో వాళ్ళు అసలు అర్థం రాదు, వాళ్ళు కొట్టేసి ఆ జీరోలో పెట్టి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సరే బ్రో ఓకేనా? నేను హ్యాకర్ బ్రో కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? దానికి స్ట్రైట్ గా ఆన్సర్ ఇవ్వు. ఓకే. నువ్వు ఎందుకోసం హ్యాక్ యూజ్ చేస్తున్నావు అర్థం కావట్లా. సరదాగా యూజ్ చేస్తా బ్రో, కొట్టేస్తా బ్రో. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. గైస్ నాకైతే ఇతనితో నాకు ఏం ఫ్రెండ్షిప్ లేదు. ఓకేనా? ఇతను ఎవరో కూడా నాకు తెలియదు. ఓకే, నాకు తెలీదమ్మా. నేను స్ట్రీమ్ ఎండింగ్ లో ఫన్ రూమ్స్ పెట్టా. రూమ్ ఐడి పాస్వర్డ్ ఇచ్చినప్పుడు వచ్చి టప 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 కొట్టేశాడు బ్రో. గైస్ ఇంకా ఏం లేట్ చేయకుండా వెళ్ళి రూమ్ క్రియేట్ చేస్తా. ఓకేనా బ్రో? నువ్వు ఎలా ఆడతావో తెలీదు కానీ మా వాళ్ళు గారు నిన్ను కొట్టారనుకో ఒక్కొక్కసారి నువ్వు హ్యాక్ యూజ్ చేయమని ప్రామిస్ చేయి. సరిపోయింది. చెయ్యండి బ్రో. ఒక్క రౌండ్ తీమని బ్రో మీ ప్లేయర్స్ ని. ఒక్క రౌండ్ తీయమన్నా? అరే ఏమన్నాడు గుర్తుందారా సోల్? కాని 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 వింటున్నా, అన్ని వింటున్నా. మ్యాచ్ అయిపోయా చెప్తా బ్రో. నేను వెళ్ళి ఫాస్ట్ వెళ్ళి రూమ్ క్రియేట్ చేస్తా. ఓకేనా? రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుతున్నా. ఓకే గైస్ మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? ఇతను హ్యాకర్, నాకు ఏమీ తెలియదు, ఇతనితో నాకు ఎటువంటి పరిచయం కూడా లేదు. ఓకేనా? జస్ట్ మా గిల్లులో ఉన్న లెజెండ్స్ ఇతన్ని కొట్టగలరా లేదని ఒక చిన్న గెస్ట్ ఉందంటే. కొడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఒకవేళ ఓడిపోయారంటే హ్యాకర్ చేతిలో ఓడిపోయారు అనుకుంటా. అంతేగా అంతేగా. చూద్దాం మధ్య ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఈ కంటెంట్ ని. ఎవరు ట్రై చేయలేదు అనుకుంటా. వెళ్ళి రూమ్ క్రియేట్ చేసి రూమ్ లో వెళ్ళి మాట్లాడుకుందాం. కమన్ గైస్. గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే రూమ్ క్రియేట్ అయిపోయింది ఫైనల్ గా. ఇక్కడ వచ్చేసి ఎంఎస్యు స్టీకింగ్, ఎంఎస్యు అరియన్, ఎంఎస్యు సోల్, ఎంఎస్యు కింగ్ ఉన్నారు. ఆపోజిట్ చూసుకున్నట్టయితే హ్యాకర్ ని నేను ఏదో ప్రమోట్ చేస్తున్నట్టు కాదు. నిన్న రీసెంట్ గా లైవ్ స్ట్రీమ్ లో వచ్చాడు కదా. ఓకేనా? మా వాళ్ళు చాలా మెంబర్స్ 1v3 ఖర్చులు 1v1లు కొడతా ఉంటారు. హ్యాకర్ ని కొట్టగలరా లేదా అని ఒక చిన్న గెస్ట్ తో వీళ్ళని ఆడిపిస్తున్నా. ఓకేనా? డోంట్ టేక్ సీరియస్. ఓకే, అతన్ని హ్యాకర్ ని ప్రమోట్ చేస్తున్నాడు, హ్యాకర్ని పెట్టుకొని ఆడిపిస్తున్నారు.
అని అనుకోవచ్చు. అలా ఏం లేదన్నా, ఓకేనా. జస్ట్ నేను మా వాళ్ళు అతన్ని కొట్టగలరా లేదని అదొక చిన్న గెస్ట్ తో ఆడిపిస్తున్నా అంతే. చూద్దాం మధ్య ఇప్పుడు మా వాళ్ళు కొడతారు లేదో. మ్యాచ్ స్టార్ట్ చేస్తే ఇంకా ఏం లేట్ చేయకుండా చూద్దాం. ఒక్క రౌండ్ అయినా కొట్టగలరా మన వాళ్ళు. బ్రో అతను గాల్లోకి ఎగిరి కొడతాడు. మంచిగా మైండ్ పోతుంది. ఇప్పుడు ఎట్లా ఆడతాడో తెలియదు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఎస్సి స్టీకింగ్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఎస్సి ఆర్యన్, ఎంఎస్సి సోల్, ఎంఎస్సి కింగ్ ఉన్నాడు. కమాన్ బ్రో, లెట్స్ సీ మచ్చా. హ్యాకర్ దేఖ్తే మంచి గిల్లు ఉన్నాడు. ఎన్జీ ఈ స్పోర్ట్స్ అంట. అమ్మ షార్ట్ గన్ తీసాడు, డిజిటల్ తీసాడు. చూద్దాం ఏమైనా చేస్తాడా. గైస్ ఆపోజిట్ మన వాళ్ళు ఏ గన్స్ తీసుకున్నారు చూద్దాం. స్టీకింగ్ పీసీ ప్లేయర్ మామూలుగా ఆడాడు బ్రో. ఒక్కడు 1v4 కొట్టగలడు. అరియాన్ కూడా అంతే, ఒక్కడు 1v4 1v3 కొట్టగలడు. సోల్ గేమ్ ప్లే మీరు చూసే ఉంటారు లైవ్ లో, చాలా బాగా ఆడుతుంటాడు. ఇంకా ఎంఎస్సి కింగ్ మీకు చెప్పాల్సిన అవసరంలా. ఇప్పుడు హ్యాకర్ ని కొట్టగలరా లేదా అని ఒక చిన్న ఇది పెద్ద ఇప్పుడు ట్విస్ట్. కమాన్ బ్రో హ్యాకర్ కుచి బి. మా వాళ్ళు ఒక్క రౌండ్ అయినా కొట్టగలవా? ఏంటి కామెడీయా? కొడతాడు బ్రో. ఇతను పడిపోయింది, హెడ్ పడిపోయింది. ఓ ఓ బ్రో ఒకరు డౌన్ చేశాడు, అది కూడా వాళ్ళలో కొట్టాడు. కమాన్ రా రేకింగ్ ఓపి ఫస్ట్ రౌండ్. रुको जरा सबर करो. అయ్యో బ్రో షార్ట్ రేంజ్ లో కొట్టేసి మచ్చ ఈజీగా హ్యాకర్ ని. ఒక్క రౌండ్ కొడితే చాలని చెప్పాడు. యుఎంపీ తీశాడు, ఒక్క రౌండ్ కొడితే చాలని చెప్పాడు. ఆల్రెడీ మన వాళ్ళు ఫస్ట్ రౌండే కొట్టారు. చూద్దాం ఏమైనా చేయగలరా బ్రో. స్పీడ్ ఎక్కువ పెంచాడు. అయిపోయింది బ్రో. అతను ఆగిపోతే షార్ట్ రేంజ్ లో కింగ్ మామూలు కొట్టట్లేదుగా యుఎంపీతో. కమాన్ కింగ్ 0-2 స్కోర్. కమాన్ బ్రో హ్యాకర్. పేరుకి హ్యాకర్ అంతే కానీ ఏం చేయలేకపోతున్నాడు బ్రో. ఇతను చాలా స్పీడ్ వెళ్తున్నాడు. దో అయిపోయింది. ఒక్కరినైనా ఓ ఒకరు ఓ ఇద్దరు అయిపోయాడు. ఇద్దరు అయిపోయారు. ఇంకిద్దరే ఈ రౌండ్ తీస్తాడు అనుకుంటున్నా. బయటికి కూడా రానివ్వలేదు బచ్చా అతను. బ్రో పాపం బ్రో. హలో ఏమైందిరా? నీకు భలే హ్యాపీ ఉండదు కదరా. నీకా నాకెందుకు ఉండదు మచ్చా. అరే ఏంటి అతను అట్లా కొడుతున్నాడు? అట్లుంటది మనతో. దిగి ఏమైంది నాన్న? నేను కొడితే ఏడుస్తాడు అందుకు. అయిపోయాడు సోలు. అయ్యో కమాన్ బ్రో. కవర్ మరీ దారుణం. గైస్ స్కోర్ చూసుకున్నట్టయితే 1-2. మన వాళ్ళు బయటికి కూడా రావట్లా. అయిపోయాడు. అయ్యో కింగ్ కమాన్ రా. ఆడు మరీ ఘోరంగా ఆడుతుంది. చాలా ఏందిరా మళ్ళీ మైండ్ పోతుంది. పడిపోయింది 84. ఇంకొకరు అదే మ్యాజిక్. అయ్యో వాళ్ళేసి గ్యాప్ ఇస్తలేడు. అరే అతను ఫాస్ట్ వస్తున్నాడు. అరే కమాన్ బ్రో. ఇతను లెఫ్ట్ సైడ్. అయిపోయాడు. అరియన్ గడు ఒకరు డౌన్. 1v3 సిచ్యువేషన్. అయిపోయాడు కింగ్ పని. ఏం పోయాడు. యూ క్యాన్ డూ ఇట్. ఒక్కడే కొట్టేచ్చు. బ్యాక్ సైడ్ అయిపోయాడు. అయ్యో అయిపోయాడు. నాకు ఏడుపు వస్తుందిరా. గైస్ ఇక్కడ స్కోర్ చూసుకున్నట్టయితే 2-3 లైన్ గా 3 రౌండ్స్ కంబ్యాక్ ఇచ్చాడు. మన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా. కమాన్ బ్రో. ఇక్కడ మన వాళ్ళు నలుగురు ఒకే చోటు నుండి వస్తున్నారు. అరే మీరు లాంగ్ రేంజ్ నుంచి అయితే కొట్టలేరురా. ఏం చెప్పున్నా మీరు నలుగురు అయిపోయారు. ఎవరితో ఎట్టిపోయిందిరా. కమాన్ రా రేసోల్. 3-3 స్కోర్. నువ్వు సూపర్ రా. కమ్ బ్యాక్. గైస్ అతను ఒక్కడు 12 కిల్స్ కొట్టాడు. ఫుల్ గా హ్యాక్ ఎక్కించుకొని టప్ కొట్టేస్తున్నాడు. అదా ఎట్లా పోతున్నాడు చూడు. అయిపోయింది. ఎవరితో సావు ఇక్కడ. అరే లాంగ్ రేంజ్ కొడుతున్నాడు. కమాన్ రా ఆర్యన్. 4-4-3 బ్రో. మన వాళ్ళు కంబ్యాక్ ఇచ్చారు. లాల్ అమౌంట్ వేస్తున్నాడు వీడు. హ్యాకర్ కుచ్ బి.
మొత్తం ప్యాక్ వేసుకుంటున్నారు అంతే వచ్చేసి. అయిపోయి కింగ్ పని. గైస్ మన వాళ్ళకి అర్థం అయిపోయింది ఎలా కొట్టాలో ఇంకా అతను. అరే అయిపోయింది అతను గన్ స్టిచ్చింగ్ చేస్తున్నాడు. ఒకరు అయిపోయారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? అరే సోల్ కింగ్ ఉన్నాడు ఇక్కడ. కింగ్ ఒక బుల్లెట్ లో ఏమైనా 2 బుల్లెట్లు అతను కొట్టింది నీకు. యూఎంపీతో అట్లా ఆవిడు పాత పగలు అయిపోయింది. ఏముందిలే ఇంకా పడుకో. వాడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు అర్థం కాదు. గైస్ చూద్దాం స్కోర్ చూసుకున్నట్టయితే 4-5. సోల్ పని అయిపోయింది. ఇంకొక బుల్లెటే ఇంకొక బుల్లెటే. ఆర్యన్ గాడు అయిపోయాడు. అయ్యో ఆ ఒక్కటన్నా హెడ్ కొట్టిన బాడీ. అరే ఒక్క బుల్లెట్ రా ఇప్పుడు దాకా. ఒక్క బుల్లెట్ బాడీ కొట్లా. అరే కొట్రా. ఏం కొట్టేది అతను? ఒక్క బుల్లెట్ బాడీ కొట్టట్లేదు బ్రో. అబ్బా హెల్మెట్. అయ్యో ఇతను జోన్ లో హెల్మెట్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? 8000 డ్యామేజ్ అంట. ఒక్క బాడీ కొట్టట్లా. అది ఏడబ్ల్యూఎం పెట్టింటే చావేరా. 4 రౌండ్స్ కొట్టాడు. చూద్దాం మచ్చా. ఒకవేళ ఇతను ఓడిపోయాడంటే తనతో నుంచి హ్యాక్ యూజ్ చేయటం మానేయిపోయాలి బ్రో, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అబ్బా లవ్లీ. అమ్మో హర్యాన్ అయిపోయారు. హర్యా బ్రో బ్యాక్ సైడ్ అయిపోయి బ్రో. మన వాళ్ళు కొట్టేస్తారు నాకేం డౌటే. ఇతను లవ్లీ చీకి కామాన్ 4-7 లో బ్రో. మామూలు కాదుగా మంట ముట్టించారు. హ్యాకర్ ని డిఫీట్ చేశారు బ్రో. అరే నిన్న ఫుల్ మ్యాప్ లో వేటాడు కొట్టాడు తెలుసారా 50 మందిని. ఇప్పుడు 4 కొట్టారు బ్రో మా వాళ్ళు. గైస్ అతన్ని గ్రూప్ లోకి యాడ్ చేసి ఓకేనా ఇంకా అతనితో మాట్లాడేసి వీడియో ఎండ్ చేద్దాం. కమాండ్ బ్రో అతను ఎట్లా ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు? చాలా బాధగా ఉంటుంది. హలో హ్యాకర్ బ్రో. ఏమైంది బ్రో? ఏమైంది బ్రో? నడవలేదు బ్రో. ఏంటేంటి సరిగ్గా పనిచేయలేదు బ్రో. నెట్వర్క్ సరిగ్గా పని చేయలేదా? ఆ కుర్చీని మార్చబెట్టి బ్రో నేను నీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే అబ్బా అతను వినట్లా. అరే బ్యాన్ అయిపోయినట్టుందిరా ఐ థింక్. అట్లుంటది మనతోని. గైస్ నేను మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. అతను గ్రూప్ లోకి రావట్లా ఓకేనా. ఎవరైనా హ్యాక్ యూజ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ అన్న హ్యాక్ యూజ్ చేయకండి ఓకేనా. మంచిగా ఆడే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఏంటంటే మీరు హ్యాక్ వేసుకొచ్చి కొట్టేస్తే వాళ్ళు కష్టపడి ఆడుతుంటారు కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది అన్న ఓకేనా. ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకేనా. ఎవరైనా హ్యాక్ యూజ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ తీసేయండి బ్రో. అకౌంట్స్ కూడా బ్యాన్ అవుతాయి ఓకే. ఎందుకన్నా ఇంకా ఇక్కడితో వీడియో ఎండ్ చేద్దాం. వీడియో ఎండ్ చేసే ముందర మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. అదేంటంటే గిల్లో ఎవరు మంచిగా ఆడుతున్నారో వాళ్ళ పేరు కింద కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు, అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకు. మీరు ఒకవేళ నా గిల్లోకి రావాలనుకుంటే నేను లైవ్ పెడతా, లైవ్ లో ట్రై చేయి, నీ గేమ్ ప్లే ప్రూవ్ చేసుకో. ఒకవేళ నువ్వు మంచిగా ఆడితే తప్పకుండా గిల్లోకి తీసుకుంటా. మనం ఇన్స్టాగ్రామ్ లో 10K ఫాలోవర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం ఓకేనా. కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, వెళ్ళి ఇన్స్టాలో ఫాలో అవటం మర్చిపోకు. నెక్స్ట్ మంచి వీడియోతో వద్దాం. అప్పటిదాకా బై బాయ్.